నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. భవనాలకు కేంద్రం కంటే తక్కువే ఖర్చవుతుందన్న నారాయణ. సత్యసాయి జిల్లాలో కాలువలో కొట్టుకుపోయి మహిళ మృతదేహం లభ్యం. 11 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు, గ్రామస్తులు. అభిషేక్ బెనర్జీ ఇంట్లో 4 గంటల పాటు పోలీసుల సోదాలు. ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో విస్తృత తనిఖీలు. బీఎండీ కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరిందన్న డిఆర్డీఓ. అధునాతన సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించినట్టు వెల్లడి. వెనిజువెలాలో డ్రగ్ లార్డును హతమార్చామన్న ట్రంప్. హెక్టర్ రస్తెన్ఫోర్డ్ ఇంటిపై యుఎస్ సైన్యం దాడి చేసినట్టు పోస్ట్. అసోం జోర్హాట్లో భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం కూలిపోయింది. జోర్హాట్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతుండగా AN-32 సైనిక రవాణా విమానం కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని భారత వాయుసేన తెలిపింది. 3 నెలల క్రితం కూడా అసోంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 వాయుసేన పైలట్లు మృతి చెందారు. భారీ వర్షాలతో శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా 9 విమానాలను అధికారులు దారి మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. వర్షం కురవడం వల్ల అక్కడ ల్యాండ్ కావడానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఏటీసీ అధికారులు విమానాలను ల్యాండ్ కావడానికి దానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో పలు విమానాలను కూడా దారి మళ్లించారు. అందులో దాదాపు 9 విమానాలను కూడా దారి మళ్లించారు. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు ప్రాంతాల నుంచి ఈ విమానాలు రావాల్సి ఉంది. సమయానికి ఆ విమానాలు వచ్చినప్పటికీ ప్రతికూల వాతావరణం వల్ల ఇక్కడ ల్యాండ్ కావడానికి అధికారులు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో బెంగళూరుతో పాటు వైజాగ్, చెన్నై ఈ ప్రాంతాలకి విమానాలను దారి మళ్లించారు. అందులో ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన 2 విమానాలను కూడా బెంగళూరుకు దారి మళ్లించారు. పూణే నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం కూడా, అంతేకాకుండా నాందేడ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలను కూడా బెంగళూరుకు దారి మళ్లించారు. అయితే వారణాసి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం మాత్రం చెన్నైకి దారి మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇక్కడ నుంచి పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి విమానాలు రావాల్సి ఉండగా ల్యాండ్ కాలేకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. అయితే బెంగళూరు నుంచి కూడా ఒక విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి రావాల్సి ఉంది, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి. కానీ అక్కడ ప్రతికూల వాతావరణం వల్ల ఆ విమానాన్ని వైజాగ్ తరలించారు. ఢిల్లీ నుంచి రావాల్సిన మరో విమానం కూడా బెంగళూరు తరలించారు. అయితే ముంబై నుంచి రావాల్సిన మరో విమానం చెన్నైకి తరలించారు. ఈ విధంగా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి సింగపూర్ నుంచి రావాల్సిన విమానం కూడా దారి మళ్లించారు. అయితే ఈ విధంగా 9 విమానాలను దారి మళ్లించారు. అవన్నీ కూడా హైదరాబాద్ రావాల్సి ఉండగా ఇక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో అందులో కొన్ని విమానాలను బెంగళూరు, మరికొన్ని విమానాలను, ఒక విమానాన్ని మాత్రం వైజాగ్, 2 విమానాలను చెన్నై దారి మళ్లించారు. ఈ విధంగా మొత్తం 9 విమానాలను కూడా దారి మళ్లించారు. రాత్రి వరకు కూడా అదే పరిస్థితి ఉండింది. అయితే ఇందులోనే ఢిల్లీ నుంచి ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఇక్కడికి రావాల్సి ఉండగా నిన్న రాత్రి 9:30-10 గంటల సమయంలో ఆ విమానం ఇక్కడ ల్యాండ్ కావాల్సి ఉండింది. కానీ
ప్రతికూల వాతావరణం వల్ల ఆ విమానాన్ని బెంగళూరు దారి మళ్లించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా నేరుగా ఢిల్లీ నుంచి కూడా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ రాత్రి బస చేసి ఈరోజు ఉదయం 9:30-10 గంటల సమయంలో ఇక్కడ హైదరాబాద్ చేరుకున్నారు. ఆ విమానంతో పాటు పలు విమానాలను కూడా దారి మళ్లించారు. ప్రస్తుతం అయితే రాత్రి మాత్రమే ఈ విధంగా పరిస్థితి ఉండింది. తర్వాత అంతా వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది. ప్రస్తుతం విమానాల రాకపోకలన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పి కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే ఏ విమానాలను కూడా రద్దు చేయలేదు, అవన్నీ కేవలం దారి మాత్రమే మళ్లించామని చెప్పి కూడా విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 9 అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 9 విమానాలను కూడా దారి మళ్లించారు. ఏవి కూడా రద్దు కాలేదని చెప్పి కూడా రాత్రి పరిస్థితి ప్రకారం ఏవి కూడా రద్దు కాలేదని చెప్పి కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది. విమానాల రాకపోకలు యథావిధిగానే కొనసాగుతున్నాయని చెప్పి కూడా విమానాశ్రయ అధికారులు చెప్పారు. అయితే నిన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలన్నీ కూడా దారి మళ్లించడం వల్ల ప్రయాణికులంతా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వివిధ షెడ్యూళ్ల ప్రకారం వాళ్ళంతా కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సి ఉండింది. కానీ ప్రతికూల వాతావరణం వల్ల వాటిని ఏకంగా హైదరాబాద్కు రావాల్సిన విమానాశ్రయాలన్నీ కూడా బెంగళూరుకు కొన్ని దాదాపు 6 వరకు బెంగళూరుకు దారి మళ్లించారు. 2 చెన్నై విమానాశ్రయానికి, ఆ తర్వాత 1 వైజాగ్ విమానాశ్రయానికి తరలించారు. కాబట్టి అవంతా విమానాశ్రయానికి సంబంధించి దారి మళ్లించడంతో ప్రయాణికులంతా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అయితే రాకపోకలన్నీ కూడా సాఫీగా సాగుతున్నాయని చెప్పి కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీకాంత్. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన 2 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. 2 దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్లో పర్యటించినప్పుడు 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి ఉన్నతీకరించినట్లు గుర్తు చేశారు. మాక్రాన్తో సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. G7 వేదికగా భారత్తో పాటు గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను వినిపిస్తానని మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. బ్రాటిస్లావాలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ప్రధాని రాబర్ట్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని భారత్ మరోసారి తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడులపై ఆయన నిరసన తెలియజేశారు. మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారత నావికులు మృతి చెందడంపై నిరసన తెలిపినట్లు వివరించారు. వాణిజ్య నౌకలపై దాడులు సమర్థనీయం కాదని అమెరికాకు చెప్పినట్లు జైశంకర్ తెలిపారు. మరోవైపు భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టెహ్రాన్ ఖండించింది. ట్రంప్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా తమపై నిందలు మోపుతోందని విమర్శించింది. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించడంతో ఆ నౌకలపై దాడి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ట్రంప్ మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO సరికొత్త రికార్డు సృష్టించింది. శత్రు క్షిపణులు, నౌకల దాడులను తిప్పికొట్టే అధునాతన సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించింది. ఈ నెల 10-11న DRDO 3 ప్రయోగాలు చేపట్టింది. అందులో భాగంగా మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ BMDను ప్రయోగించింది. ఈ ప్రయోగంలో ఇంటర్సెప్టర్ క్షిపణులు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. కన్నాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం వీటికుంది. దీంతో BMD సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరిందని DRDO వెల్లడించింది. నావల్ యాంటీ షిప్ మిజైల్ మీడియం రేంజ్ తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్షిపణి సముద్రంలో శత్రువుల యుద్ధ నౌకలను ధ్వంసం చేయగలదు. ఇది భారత నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ సరికొత్త వ్యవస్థలను DRDO అభివృద్ధి చేసింది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయాలు రక్షణ రంగంలో భారత స్వయం సమృద్ధిని నిరూపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో కోల్కతాలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు చేపట్టారు. సుమారు 4 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఇందుకోసం పోలీసులు కేంద్ర బలగాల సహకారం తీసుకున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అభిషేక్ నివాసానికి వచ్చారు. పోలీసులు వెళ్లేంత వరకు ఆమె అక్కడే ఉన్నారు. మమతా రాకతో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు తాళాలు పగలగొట్టి తన నివాసంలోకి ప్రవేశించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దీనిపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నాయని టీఎంసీ ఆరోపించగా చట్టం ముందు అందరూ సమానమేనని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అటు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని అభిషేక్కు బెంగాల్ సిఐడి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక అవకతవకల కేసులో ఈ నెల 17న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. వెనిజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్పై అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ట్రెండ్ డి ఆరాగ్వా ముఠా నాయకుడు హెక్టర్ రస్తెన్ఫోర్డ్ను హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా వెల్లడించారు. ట్రెండ్ డి ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనిజువెలాలోనే కాదు ఈ భూమి మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదని ట్రంప్ తెలిపారు. హంతకులు, డ్రగ్ లార్డ్స్ ఎక్కడున్నా వేటాడుతామని తేల్చి చెప్పారు. ఈ వారం ఆరంభంలో అమెరికా ఈ ఆపరేషన్ను చేపట్టింది. అత్యంత పక్కా సమాచారంతో ట్రెండ్ డి ఆరాగ్వా ముఠాకు చెందిన ఓ కాంపౌండ్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో హెక్టర్ రస్తెన్ఫోర్డ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ట్రెండ్ డి ఆరాగ్వా ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ట్రెండ్ డి ఆరాగ్వా ముఠా దశాబ్దం క్రితం ఆరాగ్వా నగరంలోని ఓ జైల్లో ఏర్పాటైంది. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో నియంత్రణలో ఈ గ్యాంగ్ పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. అమెరికాతో అణు చర్చలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఒప్పందంలోని అంశాలను 100% అమలు చేస్తేనే అగ్రరాజ్యంతో అణు చర్చలు జరుపుతామని అన్నారు. ఒకవేళ ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయకపోతే తుది ఒప్పందంపై సంతకం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఐరాస సహా ఇతర అంతర్జాతీయ కూటములపై ఆధారపడమని చెప్పారు. తమ దగ్గర ఉన్న సైనిక శక్తితోనే దేశాన్ని రక్షించుకుంటామని అబ్బాస్ అరాక్చి తెలిపారు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIBకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలక విషయాలు వెల్లడించారు. తొలుత అమెరికాతో మధ్యంతర ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే అది జరిగే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో ఇరుపక్షాలు దాడులు చేసుకోకుండా సంయమనం పాటించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాల్పుల విరమణ సమయంలో అణు నిల్వలు సహా ఆంక్షల ఎత్తివేతపై చర్చలుంటాయని వివరించారు. అవి సఫలమైతే అమెరికాతో తుది ఒప్పందం కుదుర్చుకుంటామని అరాక్చి తెలిపారు. మధ్యంతర ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో అమెరికా కొన్ని హామీలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడం అందులో ఒకటని వెల్లడించారు. ఒప్పంద పత్రంలోని నిబంధనలను నెరవేర్చకపోతే తుది ఒప్పందంపై సంతకం చెయ్యమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో తుది ఒప్పందం విషయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరాక్చి వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని ఒమన్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని అరాక్చి చెప్పారు. శుద్ధి చేసిన అణు నిల్వలను డైల్యూట్ చేయాల్సి వస్తే అది తమ భూభాగంలోనే చేపడతామని తెలిపారు. మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండకపోవచ్చని అరాక్చి అనుమానం వ్యక్తం చేశారు. మాట తప్పడం అమెరికా పాలకుల నైజమని విమర్శించారు. అందుకే లొసుగులు లేని ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశ భద్రత కోసం ఐరాస సహా ఇతర అంతర్జాతీయ కూటములపై ఆధారపడమని అన్నారు. తమ దగ్గర ఉన్న సైనిక శక్తితోనే దేశాన్ని రక్షించుకుంటామని అబ్బాస్ అరాక్చి తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపటి నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి బృందంలో మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం రేపు ఉదయం అమరావతి నుంచి బెంగళూరు మీదుగా సింగపూర్ వెళ్లనుంది. వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చిస్తారు. ఈ నెల 16 రాత్రికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఉద్యోగుల గృహ సముదాయానికి అయ్యే ఖర్చు కన్నా రాజధానిలో నిర్మిస్తోన్న నివాస భవనాలకు వెచ్చిస్తోంది తక్కువేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల గృహ సముదాయానికి కేంద్రం చదరపడుగుకు చేస్తోన్న ఖర్చు కన్నా అమరావతిలో చదరపడుగుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు తక్కువేనని లెక్కలతో వివరించారు. కేవలం ఐకానిక్ భవనాలకు మాత్రమే ఎక్కువ వెచ్చిస్తున్నామన్న మంత్రి ఢిల్లీలోని పార్లమెంటు, తెలంగాణ సచివాలయంతో పాటు అనేక ఐకానిక్ భవనాలకు ఖర్చు చేసినట్లే అమరావతిలోనూ చేస్తున్నామని తెలిపారు. రాజధాని భవనాల ఖర్చులపై వైసీపీ అనవసర దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనలను నారాయణ పరిశీలించారు. వచ్చే ఏడాది వర్షాకాలంలోపు 69 వంతెనలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు యావరేజ్ 3,945 రూపాయలు హౌసెస్ కి, అధికారుల భవనాలకి 3,945 రూపాయలని యావరేజ్ ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3,395, దానికంటే తక్కువ 600 టెండర్ ఇచ్చాము. జరుగుతా ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3,393 పని. మన గెజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గెజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1,003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడికి. ఈ రోజు మన గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ గానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ గానీ అంటే నివాస యోగానికి ఇచ్చింది ఈ రోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా. ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి. డయాగ్రీ టెక్నాలజీ పార్లమెంట్ భవన్ తీసుకోండి. పార్లమెంట్ భవన్ 16,916 అయింది ఐకానిక్. అదే విధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు. పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజల్ని అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. ఈ రోజు వాళ్ళే అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి వాళ్ళే లెక్కేసి చెప్పారు 3,945. చెప్పుకుంటున్నాం. అంతకంటే తక్కువ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హ్యాపీనెస్ కి 3,393 రూపాయలే, 600 రూపాయలు తక్కువ. గెజిటెడ్ ఆఫీస్ కి 27.22 లక్షలు కడుతున్నాం. దానికి ఇచ్చింది 3,684. అది తక్కువే. తక్కువైనా చెప్పరీళ్ళు. ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000, 17,000 అవుతుంది, 18,000 అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్ ఏదైతే కట్టారో దానికి 16,916. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు గాని అబద్దాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మేలవు. నేను చాలా క్లియర్ చెప్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి. కాబట్టి కట్టే బిల్డింగ్ ఏంది, ఎలాంటిది కడుతున్నారు, అది ఐకానికా, నాన్ ఐకానికా, రెసిడెన్షియలా, కమర్షియలా, ఆఫీస్ స్పేసా, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూసి చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చేస్తే ప్రజలు క్షమించాలండి. నేను చాలా క్లియర్ గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఢిల్లీది గానీ హైదరాబాద్ గానీ మీరు మొత్తం డేటా తెచ్చుకోండి. పూర్తి అయ్యేటప్పుడు ఎంత పే చేశారు, కాంట్రాక్ట్ కి ఎంత పే చేశారు, అది యావరేజ్ చేయండి. ఫస్ట్ ఇచ్చిన కాంట్రాక్ట్ మీద దాని మీద చేయడం తప్పు, ప్రజలు తప్పుదోవ పట్టించడం. వైసీపీ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ను అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యవహారంలో వివిధ జిల్లాల్లోని ఆ పార్టీ కీలక నాయకులు భారీగా లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైంది. పలువురు వైసీపీ నేతలు వారి సంబంధీకుల సంస్థలకు సబ్ కాంట్రాక్టులు అప్పగించినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది. ఏ ప్రాంతాల్లో ఈ సబ్ కాంట్రాక్టులు ఎవరెవరు పొందారు, వారి నేపథ్యం ఏంటి, వారి మధ్య జరిగిన హవాలా లావాదేవీలు వంటి అంశాలపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తాజాగా రాజకేశిరెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ అప్పటి ఎండీ డి వాసుదేవరెడ్డిను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మిగతా పాత్రధారులపైన గురిపెట్టారు. వైసీపీ ముఠా తరపున మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించిన రాజకేశిరెడ్డి తొలుత తన ముసుగు సంస్థలైన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు రాష్ట్ర స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టు దక్కేలా చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. తర్వాత దాన్ని ప్రాంతాల వారీగా విభజించి పలువురు వైసీపీ నేతలు వారి సంబంధీకుల సంస్థలకు సబ్ కాంట్రాక్టులు అప్పగించినట్లు నిర్ధారించుకుంది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు పొందిన సంస్థల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, చిత్తూరులోని ఓ వైసీపీ నాయకుడివి, వారి సన్నిహితులవి ఉన్నాయని ఇప్పటికే సిట్ గుర్తించింది. సిట్ నుంచి వివరాలు తీసుకున్న ఈడీ ఆయా సంస్థల పేరిట జరిగిన లావాదేవీలపై మరింత లోతుగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు, గురువారం చేపట్టిన సోదాల్లో పట్టుబడిన వాటి వివరాల్ని ఈడీ శుక్రవారం వెల్లడించింది.
సిగ్మా సంస్థ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు మద్యం రవాణా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు వీలుగా నిబంధనలు మార్చేసినట్లు ఈడీ తెలిపింది. అంతకుముందు వరకు జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు ఆయా జిల్లాల్లో రవాణా కాంట్రాక్టును ఖరారు చేసేవంది. ఒక్కో మద్యం కేసుకు రవాణా ఛార్జీల కింద $19.68 చొప్పున చెల్లించేవారని తెలిపింది. జిల్లా స్థాయిలో ఈ కాంట్రాక్టుల ఖరారు విధానాన్ని రద్దు చేసి బేవరేజెస్ కార్పొరేషన్ స్థాయిలో కాంట్రాక్టులు ఖరారు చేశాక ఒక్కో కేసుకు $35.57 చొప్పున చెల్లించినట్లు ఈడీ వెల్లడించింది. ఇలా 195.33 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తెలిపింది. ఈ మొత్తం కుట్రకు రాజ్కేసిరెడ్డి రూపకల్పన చేశారని ఈడీ తెలిపింది. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తన హోదాను అడ్డం పెట్టుకుని కుట్ర అమల్లో కీలకంగా వ్యవహరించారని వెల్లడించింది. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కంపెనీల పేర్లను రికార్డుల నిర్వహణకే వాడుకున్నారు తప్ప వాటి పేరిట ఈ కాంట్రాక్టు బాధ్యతలు నిర్వహించింది, లబ్ధి పొందింది రాజ్కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి సహా ఇతరులేనని ఈడీ వెల్లడించింది. మద్యం రవాణా కాంట్రాక్టును తమ గుప్పిట్లోకి తీసుకుని ధరలు పెంచేసి దోచుకునేందుకు రాజ్కేసిరెడ్డి కుట్రకు రూపకల్పన చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఐటీ సలహాదారుగా తన హోదాను, పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఈ కుట్రకు బీజం వేశారని తేల్చి చెప్పింది. డొల్ల కంపెనీలు సృష్టించే తన అనుచరుడైన టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ డి వాసుదేవరెడ్డి అక్రమ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల్లో ఒకటైన అరోయో అదనపు డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులతో కలిసి ఈ కుట్ర అమలు చేశారని ఈడీ పేర్కొంది. జిల్లా స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే విధానాన్ని వాసుదేవరెడ్డి ఏకపక్షంగా రద్దు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. దీన్ని సమర్థించుకోవడానికి రవాణా ఛార్జీల్లో అసమానతలు, లేబర్ హ్యాండ్లింగ్ సమస్యల్ని సాకుగా చూపారంది. నిజానికి జిల్లా స్థాయిలో అలాంటి సమస్యలే లేవని ఈడీ తెలిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే రాష్ట్ర స్థాయిలో బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే విధానాన్ని అమలు చేశారంది. అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. సిగ్మా సంస్థకు కేటాయించిన కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు పొడిగించుకుంటూ వెళ్లారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. రాజ్కేసిరెడ్డి, డి వాసుదేవరెడ్డితో పాటు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, వాసుదేవరెడ్డి బావమరిది విజయనరసింహారెడ్డి, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి వల్లు సందీప్ల నివాసాలు, ప్రాంగణాల్లో గురువారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటనలో తెలిపింది. ఒక లగ్జరీ కారు, 94.50 లక్షల విలువైన వాచీలు, లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. వీటితో పాటు పలు ఆస్తుల పత్రాలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీల వివరాలు లభ్యమైనట్లు చెప్పింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్, కారుమూరి సునీల్ మధ్య జాయింట్ వెంచర్ ఒప్పంద పత్రం పేరిట ఉన్న ఓ అనుమానాస్పద పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఈడీ అధికారులు తదుపరి దశలో దర్యాప్తును మరింత వేగం చేయనున్నారు. అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి. బిల్డింగ్లు ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయి. పెట్టుబడులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదంతా నాణ్యానికి ఓవైపు, మరోవైపు రహదారుల నిర్మాణానికి భూ సమీకరణ స్పీడ్ బ్రేకర్లా మారింది. చెదురుమదురుగా 200 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో 34 ప్రధాన రహదారులతో పాటు వంతెనలు, వాగుల పనులు ముక్కలుగా నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు ఒక్క ప్రధాన రహదారి కూడా అందుబాటులోకి రాలేదు. రాజధాని అమరావతికి సీడ్ యాక్సిస్ రహదారి అనేది ముఖద్వారం అనేది చెప్పాలి. అయితే ఈ సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం పూర్తి చేయడానికి కొన్ని చోట్ల అడ్డంకులు అనేవి ఎదురవుతూనే ఉంటున్నాయి. రైతులు కొందరు భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో ఈ అడ్డంకులు అనేది ఏర్పడాయి. దీంతో సీడ్ యాక్సిస్ రహదారిని తాత్కాలికంగా మలుపులు తిప్పుతూనే ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది. అయితే అక్కడ భూసేకరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆచితూచి వ్యవహారంలో ముందుకెళ్తూ ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణ పనులు ముందుకు వేసుకెళ్తూ ఉండటం కొంతమేర ఊరట ఇచ్చినా సరే ఎక్కడ మలుపులు ఉన్నాయో తెలియని ప్రయాణం వాహనదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రాజధాని అమరావతి పనుల్ని మళ్లీ పట్టాలెక్కించి దాదాపు ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ ఒక్క ప్రధాన రహదారి నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో భూమి లభ్యం కాలేదు. భూ సమీకరణలో భూములిచ్చేందుకు కొందరు ముందుకు రాకపోవడం, అవి చెదురుమదురుగా అక్కడో ముక్క ఇక్కడో ముక్కగా ఉండడంతో ప్రధాన రహదారుల నిర్మాణం, వాగులు, రిజర్వాయర్ల పనులకు తీవ్ర అవరోధం కలుగుతోంది. మధ్యలో రైతులు ఇవ్వని ముక్కను వదిలేసి అటూ ఇటూ రోడ్లు వేస్తున్నారు. ఆ రహదారిని వినియోగంలోకి తేవాలి అనుకుంటే పనులు నిలిచిపోయిన చోట రోడ్డును తాత్కాలికంగా పక్క నుంచి వంపు తిప్పుతున్నారు. ఇలాంటి చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజధానిలో
మొత్తం 350 కిలోమీటర్ల పొడవున 34 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు. తూర్పు నుంచి పడమరకు వేసే రహదారుల్ని ఈ సిరీస్తో, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే రహదారుల్ని ఎన్ సిరీస్తో పిలుస్తున్నారు. 34 ప్రధాన రహదారులకు సంబంధించి ఇంకా 200 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఈ భూమంతా సుమారు 84 చోట్ల ఉంది. అత్యధికంగా పెనుమాకలో 46.70 ఎకరాలు పెండింగ్లో ఉంది. E1, E10, E3, E4, E5, N2, N3A, N3B రహదారులకు ఇది అవరోధంగా మారింది. నిడమర్రులో 40 ఎకరాలు, ఉండవల్లిలో 31 ఎకరాలు, నవులూరులో 25 ఎకరాలు, రాయపూడిలో 19 ఎకరాల చొప్పున రావాల్సి ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు 15 ఎకరాలు పెండింగ్లో ఉండగా ఇటీవల 12 ఎకరాల వరకు సమీకరణలో ఇచ్చారు. ఇంకా 3 ఎకరాలు రావాల్సి ఉంది. అది ఒకే చోట కాకుండా ఒక్కో చోట ఒక్కో ముక్క చొప్పున ఉండడంతో రహదారి పనులకు అవరోధంగా మారింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వరకు 2019కి ముందే పూర్తయింది. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణం మాత్రం ముందుకు సాగటం లేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన కొందరు భూములిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు భూములిచ్చినంత మేర ముక్కలు ముక్కలుగా రోడ్డు వేస్తున్నారు. మంతెన ఆశ్రమం దాటాక మధ్యలో కొంత పొలం ఇవ్వకపోవడంతో అక్కడ రోడ్డును అర్ధచంద్రాకారంలో వంపు తిప్పారు. మరికొంత ముందుకొచ్చాక రోడ్డును పక్కకు తిప్పి కరకట్టకు అనుసంధానించారు. ఈటు రహదారిని లింగాయపాలెం నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి 2 చోట్ల 2 ఎకరాలు పెండింగ్లో ఉంది. దానిపై ఒక చోట బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. సగం బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. మిగతా సగం బ్రిడ్జికి సంబంధించి పైల్స్ వెయ్యాల్సిన చోట భూ సమీకరణలో ఇవ్వని భూమి ఉంది. ఆ భూమి వస్తే గాని బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వదు. N14 రహదారిని బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు నిర్మిస్తున్నారు. పొడవు 8 కిలోమీటర్లు. ఆ రహదారికి సంబంధించి 8 ఎకరాలు పెండింగ్లో ఉంది. తాగునీటి సరఫరా, వర్షపు నీటి పారుదల వంటి యుటిలిటీస్ నిర్మాణానికి ఇది అడ్డంకిగా మారింది. రాయపూడి సమీపంలో E3 రోడ్డుకు మధ్యలో ఒక ఇల్లు ఉండడంతో రోడ్డు నిర్మాణానికి అవరోధంగా మారింది. ఆ ఇంటి యజమాని తన భూముల్ని భూ సమీకరణలో ఇచ్చారు. 10 సెంట్లలోని ఆ ఇంటికి పరిహారం, స్థలానికి సమానంగా స్థలమివ్వాలని కోరుతున్నారు. ఈ అంశం 8 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉంది. కొండవీటివాగు, పాలవాగులకు సంబంధించి ఇంకా 76 ఎకరాలు, కృష్ణాయపాలెం రిజర్వాయర్కు 17 ఎకరాలు పెండింగ్లో ఉంది. భూమి ఇవ్వని చోట వదిలేసి దానికి అటూ ఇటూ కాలువల పనులు పూర్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల కోట్లకు పైగా విలువైన మౌలిక వసతుల అభివృద్ది పనులు జరుగుతున్నాయి. వాటికి భూసేకరణ చట్ట నిబంధనల్ని అనుసరించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని రైతులు భూములిస్తున్నారు. ఎక్కడైనా రైతులు భూములిచ్చేందుకు నిరాకరిస్తే ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిస్తున్నాయి. అప్పటికీ రైతులు ససేమిరా అంటే చట్ట ప్రకారం నిర్ణీత గడువు ముగిశాక పరిహారం సొమ్ము కోర్టుకు కట్టేసి ప్రభుత్వాలు భూమిని స్వాధీనం చేసుకుంటున్నాయి. కానీ అమరావతిలో దానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం భూ సమీకరణ విధానంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నా భూములిచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. భూమి లభ్యత పూర్తిగా లేకపోవడం వల్ల రాజధాని పనులకు తీవ్ర అవరోధం కలుగుతోంది. ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చినా చర్యలకు ఉపక్రమించకుండా తాత్సారం చేస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఈ భూ సమీకరణ లేదా సేకరణ అంశం అనేది దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతూనే వస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు చర్చలు, చట్టపరమైన అంశాలు అధిగమించడం, వారికి సంబంధించిన పరిహారం అంశాల్లో స్పష్టత వస్తే ఈ విషయం కొలికి వచ్చే అవకాశం ఉంది. భూ సమీకరణ ద్వారా సాధ్యం కాకపోతే సేకరణకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటేనే ఈ మౌలిక సదుపాయాలు అనేది త్వరితగతిన పూర్తవుతుంది జరుగుతుందని చెప్పి అన్నది నిపుణుల వాదన. కెమెరా పర్సన్ నరేష్ నాగరాజులతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. తుగ్లక్ మార్కు నిర్ణయాలు, ఘోర తప్పిదాలు, అడ్డగోలుగా రివర్స్ టెండర్లు, కొట్టుకుపోయిన కోట్ల రూపాయలు, డ్యామేజీలు, సీపేజీలు, గతంలో చేసిన పనులన్నీ గోదావరి పాలు. ఇవి పోలవరానికి వైసీపీ చేసిన నష్టాలు. కూటమి సర్కారు రాకతో కథ మొత్తం మారిపోయింది. 5 ఏళ్లు అంధకారంలో ఉన్న ప్రాజెక్టుకు ఇప్పుడు సరికొత్త వెలుగులొచ్చాయి. సీఎం వ్యూహాలు ఫలించాయి. నిపుణుల సలహాలు తోడయ్యాయి. పనులు పరుగులు పెడుతున్నాయి. మొత్తంగా 2 ఏళ్లలో రూపురేఖలు మారిపోయాయి. లక్ష్యం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏడాదిలోగా ఈ మహాయజ్ఞం పూర్తి కావాలంటే ఏం చేయాలి, సర్కారు ముందున్న సవాళ్లేంటి అనేది ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. వైసీపీ రివర్స్ గేరుతో వినాశనానికి గురైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సంక్షోభాల చీకట్లను చీల్చుకుంటూ సరికొత్త వెలుగులతో సాకారం దిశగా అడుగులు వేస్తోంది. డయాఫ్రమ్ వాల్ను కేవలం 14 నెలల్లోనే రికార్డు సమయంలో నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రధాన డ్యాం వద్ద అగాధాలు పూర్తి చేశారు. 2027 మహాపుష్కరాల కంటే ముందే ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. అయితే
అసలు పోలవరం ఇంత ఆలస్యం కావడానికే కారణాలేంటి? వైసీపీ చేసిన పాపమేంటి? కూటమి సర్కార్ సాధించిన విజయాలేంటి? భవిష్యత్తులో చెయ్యాల్సిన పనులేంటి అనే వాటిపై సమగ్ర విశ్లేషణ ఇది. డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ, ప్రధాన డ్యాం వద్ద సీపేజీ. ఇది వైసీపీ మార్కు వినాశనం. 2 ఏళ్ల క్రితం అంటే 2024 జూన్లో పోలవరం పరిస్థితి మహాదారుణం. గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గుండె లాంటి డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా ధ్వంసమైంది. 2020లోనే ఈ కట్టడం దెబ్బతిన్నా ఏడాది పాటు దాన్ని గుర్తించలేని చేతకానితనంలో నాటి ప్రభుత్వము పాలకులు ఉన్నారు. దీనికి తోడు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరిని తలపించేలా సీపేజీ సమస్య ముంచెత్తింది. దీంతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎడమ కాలువ పనులు 5 ఏళ్లలో 1% కూడా ముందుకు కదల్లేదు. పునరావాసం అస్సలు పట్టించుకోలేదు. ఇలా పోలవరం పాలిట శాపంగా మారింది వైసీపీ పాలన. జెట్ స్పీడ్లో పనులు, 2 ఏళ్లలో మారిన రూపురేఖలు. ఇది కూటమి సర్కార్ కమిట్మెంట్. కూటమి ప్రభుత్వం రాగానే పోలవరానికి పట్టిన గ్రహణాన్ని వీడగొట్టింది. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం అథారిటీలతో సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ విదేశీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది. విదేశీ నిపుణులు 7 సార్లు ప్రాజెక్టును సందర్శించారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో కూటమి సర్కార్ కేవలం 14 నెలల్లోనే కొత్త డీవాల్ పూర్తి చేసింది. 365 ప్యానెళ్లు 1372.60 మీటర్ల పొడవున ఈ పటిష్టమైన వాల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం నుంచి వచ్చే సీపేజీని అరికట్టేందుకు విదేశీ నిపుణుల సూచనలతో బట్రస్ డ్యాంను నిర్మించారు. ప్రధాన డ్యాం ప్రాంతాల్లో ఏర్పడిన అగాధాల్ని వైబ్రో కాంపాక్షన్ సాంకేతికతతో విజయవంతంగా పూర్తి చేసి నేలను పటిష్టం చేశారు. డ్యాం గ్యాప్ 3 కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఎత్తు పెంచే పనుల్ని వేగవంతం చేశారు. మొత్తం 53.32 మీటర్ల ఎత్తుకు నిర్మించాల్సి ఉండగా గ్యాప్ 1 ఇప్పటికే 33 మీటర్లు, గ్యాప్ 2ను 20 మీటర్ల ఎత్తుకు నిర్మించారు. గడిచిన 2 ఏళ్లలోనే ప్రాజెక్టుపై 6,033 కోట్లు ఖర్చు చేశారు. గత వైసీపీ సర్కార్ వదిలేసిన ఎడమ కాలువ పనుల్ని పరుగులు పెట్టించి 80% పైగా పూర్తి చేశారు. అటు కుడి ఎడమ కాలువ అనుసంధాన పనులు కూడా 90% చేరుకున్నాయి. పాత ప్రభుత్వంలో అటకెక్కిన పునరావాస పనుల్ని చురుగ్గా చేపట్టారు. కేవలం 2 ఏళ్లలోనే నిర్వాసితుల కోసం 2,237 కోట్లు చెల్లించారు. గతంలో పనులు ఆపేసిన గుత్తేదారులకు కొత్త ధరలకు టెండర్లు కేటాయించి నిర్వాసితుల కాలనీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. లక్ష్యం సాధించాలంటే ఏడాదిలో ఏం చెయ్యాలి? 2027 జూన్ నాటికి మొత్తం డ్యాం ప్లస్ 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చెయ్యాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. గ్యాప్ 1 పొడవు 584 మీటర్లు, 33 మీటర్ల ఎత్తు వరకు దీని నిర్మాణం పూర్తయింది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం 1750 మీటర్లు, ఇది 20 మీటర్ల ఎత్తు వరకు పూర్తయింది. నిర్మాణంలో ప్రతి లేయర్లో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ పూర్తి చెయ్యాలి. 6 నెలలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది. జనవరి నుంచి అవసరమైన మెటీరియల్ సేకరిస్తున్నారు. పనుల వేగం పెంచాలి. వారం వారం లక్ష్యం ఖచ్చితంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరావాసంలో మొత్తం 38,060 కుటుంబాల్ని తరలించాలి. ఇంతవరకు 17,261 కుటుంబాల్ని తరలించారు. మరో 20,799 కుటుంబాల్ని తరలించాల్సి ఉంది. ఇందుకు 4,395 కోట్లు కావాలి. కాలనీలు నిర్మించాలి. 6,950 ఎకరాలు సేకరించివ్వాలి. సకాలంలో ఇవి పూర్తి చెయ్యాలంటే ఇంకా వేగం పెంచాల్సి ఉంది. వైసీపీ సర్కార్లో ధ్వంసమైన గైడ్ బండ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. స్పిల్వే వైపు వచ్చే ప్రవాహం వల్ల సుడిగుండాలు ఏర్పడకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. అప్రోచ్ ఛానల్లో ఇంకా 38.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తొలగించాల్సిన పనులు మొదలుపెట్టాలి. డీవాల్ నిర్మాణం సందర్భంగా ప్యానెల్లో నదీ గర్భంలో దింపే విషయంలో మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తినా అవి పరిష్కారమైనట్లు విదేశీ నిపుణులు ప్రకటించారు. డీవాల్లో బ్లీడింగ్ కనిపించిన ప్యానెళ్ల మధ్య సంబంధంపై గుత్తేదారు కంపెనీ నుంచి నివేదిక తీసుకోవాలని సిఫార్సు చేశారు. అన్ని ప్యానెళ్ల నిలువు, భ్రమణం కొలవడానికి బావర్ నివేదికల్లో ఉన్న 3D డేటాను సమీక్షించాలన్నారు.
లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని విదేశీ నిపుణులు సూచించారు. డీవాల్ పైభాగాన్ని కొంతమేర తొలగించి ప్రధాన డ్యాం నిర్మించాలి. పోలవరం అధికారులు డీవాల్ను 400 మీటర్ల మేర ప్లస్ 18.5 మీటర్ల వద్ద కోతపెట్టిన అంశం చర్చనీయాంశమైంది. విదేశీ నిపుణుల బృందం ప్లస్ 19 నుంచి కోతపెట్టి పనులు చెయ్యాలని సిఫార్సు చేసింది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 7వ రోజు కావడంతో పోలీసులు మరిన్ని అంశాలపై దృష్టి సారించారు. జానుతో పాటు అదృశ్యమై తిరిగి వచ్చిన పెంపుడు శునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి విశ్లేషిస్తున్నారు. శునకం తిరిగిన అన్ని ప్రదేశాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. రహదారిపై కార్లు వెళ్తుంటే అరుస్తూ వెంబడించిందని, దీంతో చిన్నారి అపహరణకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు విషయంలో తన భర్తకు పలువురితో వివాదం ఏర్పడిందని భవానీ చెప్పడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా లేదా రెక్కీ నిర్వహించారా అనే కోణంలో ముమ్మర చర్యలు చేపట్టారు. నువ్వు జల్లెడు పెట్టి చేసినట్టుగా గాలించాము, ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. మిస్సింగ్ గర్ల్ తండ్రికి ఎవరైనా విరోధులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, ఆ యాంగిల్ కూడా మేము దర్యాప్తు చేశాం. ఈ తోట నుండి బస్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇటు నర్సీపట్నం కానీ హైవే మీదకి కానీ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ వెరిఫై చేశాం. ఇక్కడ గతంలో పనిచేసి మానివేసినటువంటి కూలీలు కూడా ప్రశ్నించి వీళ్ళు చేసింది ఆ టైంలో చేసినప్పుడు ఏమైనా అనుమానితులు ఇక్కడికి వచ్చారా, ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకేనో ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేశాం. చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏమైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. డే అండ్ నైట్ కంటిన్యూస్గా చేస్తున్నాము. అలాగే మొన్న కూడాను డాగ్ స్కాచర్ను కూడాను తుని మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రొవైడ్ చేశారు. ఆ వాటిలో కూడా పెట్టాము. పిల్లతో అదృశ్యమైంది. 4th డే తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో కొద్దిగా మార్పు ఉంది. ఆ మార్పు కోసం దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి తీసుకున్న విద్య. తిరుపతి జిల్లా తడ సమీపంలో హైవేపై ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. శ్రీ సిటీ నుంచి సూళ్లూరుపేటకు కార్మికులు విధులు ముగించుకుని బస్సులో వెళ్తున్నారు. తడ సమీపానికి రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు రాజుకున్నాయి. అప్రమత్తమైన కార్మికులు వెంటనే బస్సు దిగటంతో ప్రాణ నష్టం తప్పింది. చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలాపేందుకు యత్నించారు. అప్పటికే బస్సు మొత్తం దగ్ధమై కాలిబూడిదైంది. బస్సులో ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అంబేద్కర్ కోనసీమలో తెల్లవారుజాము నుంచి వర్షం దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురంతో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షం నుంచి ఉపశమనం కలిగించింది. కొబ్బరి తోటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, పాణ్యం మండలాల్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. పల్నాడు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెన మీదుగా వర్షం నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం నెలకొంది. రాత్రి కురిసిన వర్షానికి ఓ మహిళ కాలువలోకి కొట్టుకుపోయి శవమై తేలింది. బేగర్లపల్లి గ్రామానికి చెందిన గీత ఆరోగ్యం బాలేక తమ్ముడు దివాకర్ బైక్పై ఆసుపత్రికి వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోకి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. దీంతో దివాకర్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా గీత మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుమారు 9:20 ఆ సమయంలో దివాకర్ మరియు వాళ్ళ అక్క గీతమ్మ కలిసి మడకసిర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో బేగార్లపల్లి కల్వర్టు దగ్గర వర్షం ఎక్కువ రావడంతో బైక్ అదుపు తప్పి స్కిడ్ అయి కింద పడి ఆ నీటి ప్రవాహంతో పాటు పక్కనే ఉన్న కాలువలో బైక్తో సహా ఇద్దరు కాలువలో పడిపోయారు. ఆ నీటి ప్రవాహంతో ఆమె మునిగిపోయారు. సో వాళ్ళ బ్రదర్ ఏమో దగ్గరున్న చెట్టు కొమ్మలు పట్టుకొని పైకి వచ్చినాడు. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలం దూపాడు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు జిల్లాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో యోగా సందడి నెలకొంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్యానంద కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పర్చూరులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. మరోవైపు ఆరోగ్యంగా జీవించాలంటే రోజు యోగా చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పురాతన జానపద సంగీతం అది. డిజిటల్ యుగం నడుస్తోన్న తరుణంలో కాలక్రమేణా కనుమరుగవుతున్న ఈ వాద్యాన్ని, అలనాటి సంగీతాన్ని సజీవంగా ఉంచేందుకు ఎంతో కృషి చేశారు ఈ కళాకారుడు. జానపద సంగీతానికి ఆయన చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపిక చేసింది. జాతీయ అవార్డును అందుకోబోతున్న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వాసి దురిశెట్టి రామయ్యపై ప్రత్యేక కథనం. విన్నారు కదా, ఈ పెద్దాయన ఆలపించిన జానపదం 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న జానపద సంగీత వాద్యమైన కడ్డితంత్రి తంబూరమిది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన దురిశెట్టి రామయ్య ఈ పురాతన సంగీత కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన జానపద కళతో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. ఈయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపిక చేసింది. త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకోబోతున్నారు. అదేరా దేవకి నందాన అరడిగా వించెగా గౌల మందాన అదిరా నీ ముగనాల గదురా మాపటి వీళ్ళ ముదురు వెన్నెల పైట నిదురా పోవగా దూచి అదర సదరా చేసేదవు చెప్పదర పదరా మదన రూప కృష్ణయ్య. అళ్వారుల కాలం నుంచి రామాయణ, భాగవత, మహాభారత, సుందరాకాండ, యక్షగానం సహా అనేక రకాల ఆధ్యాత్మిక కాలక్షేప కథల్ని చెప్పేందుకు ఈ వాయిద్యాన్ని వాడారని చెబుతున్నారు రామయ్య. తండ్రి రామానుజం నుంచి వారసత్వంగా రావడంతో 1974 నుంచి కడ్డితంత్రి వాయిద్యాన్ని వినియోగించడం మొదలుపెట్టారు. తంబూర, కాళ్లు, తంత్రులు, హంస లాంటి భాగాలు ఇందులో ఉంటాయి. వీణ, తంబూర లాంటివి చేత్తో వాయిస్తే ఈ వాయిద్యాన్ని 2 కడ్డీలతో వాయిస్తారు. ఈ వాయిద్యం ద్వారా సరిగమలు సహా 32 రకాల స్వరాల్ని పలికించొచ్చని దురిశెట్టి రామయ్య చెప్తున్నారు. మల్లె పూల దండ తెచ్చి వల్ల ననగనే నీ తల్లి తోడే పట్టుమా నీ నల్లని కొప్పున పెట్టి చల్లగా బద్దిల్లు మా నేనే ఎల్లప్పుడూ నీ ఇల్లు విడతీపోనా నేనే నీ ఇంటిలో నా ఇల్లుట పల్లుడ నా నేనే.
కేవలం కథలు చెప్పడానికి మాత్రమే కాకుండా సారా నిషేధం, అక్షరాస్యత, జన్మభూమి వంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సైతం అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సేవలకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోనూ అనేక అవార్డుల్ని అందుకున్నారు. ఈ మా తండ్రి గారు నాకు నేర్పిన విద్వత్. మా తండ్రి గారితో నేను ఈ విద్వత్ నేర్చుకున్నా. 86లో ఎన్టీ రామారావు దగ్గరికి ఈ వీణ పట్టుకొని పోయిండు. వరంగల్ సెంటర్కు నన్ను పంపించి ఏ గ్రేడ్ చేసిండు ప్రోగ్రామ్. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రోగ్రామ్ సెలవు ప్రతి నెల అని చెప్పి 86లో చెప్పిండు. 2004లో రవీంద్ర భారతిలో అక్కినేని నాగేశ్వరరావుతో అవార్డు ఇప్పించిండు. మద్రాసులో పురంధరేశ్వరి అక్కడ ప్రోగ్రాం చేయించింది, సన్మానం చేసింది. తర్వాత ఈ రంగశాయి భట్టు పాండిచేరి పంపించిండు. అక్కడ మహారాష్ట్ర విద్యాసాగర్ రావు గారు ఆడ ప్రోగ్రాం చేయించిండు గవర్నర్ గా. జన్మభూమి కార్యక్రమం ఉండే చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ తో నాకు ఇక్కడ కరీంనగర్ లో సన్మానం చేయించండు. 2017లో తెలంగాణ అవతర చిత్రం ఉన్నాడు, నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి సన్మానం చేసిండు కేసీఆర్. ఇది పరమాత్మ యొక్క సూచన. వరి పట్టులు పుట్టినటువంటి తిరుపన్నాళ్ళు వారు ఈ కట్టి వాయిద్యాన్ని వాయించండి. ప్రస్తుతం 7 పదుల వయస్సు దాటినా సరే దురిశెట్టి రామయ్య కడ్డితంత్రి వాయిద్యాన్ని, విద్యను విడిచిపెట్టలేదు. పురాతన కళను సజీవంగా ఉంచాలన్న ఉద్దేశంతో కథలు చెప్పడమే వృత్తిగా కొనసాగారని ఆయన కుటుంబ సభ్యులంటున్నారు. కడ్డితంత్రి వాయిద్యాన్ని వాడే కుటుంబాలు కొన్ని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నా రామయ్య ఒక్కరే ఆ కళను ప్రదర్శిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు నాన్నగారికి రావడం నాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. అయితే మా తాతగారు, మా నాన్నగారు ఇది వాయించారు. మాకు దీన్ని గుర్తించే వాళ్ళు లేక మేము ఇది నేర్చుకోలేకపోయినాం అన్నట్టు. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్క పథకం వీళ్ళ కథ ద్వారా ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి నాన్నగారికి అవార్డు ప్రకటించడం జరిగింది. సో ఈ జనరేషన్లలో ఎవరికి తెలియదు ఈ కడ్డీ తంత్రి అనేది, కానీ మా తాత నుంచి వచ్చింది. తాత చాలా కష్టపడి ఇవన్నీ చేసినందుకు నేను ప్రౌడ్ ఆఫ్ హిమ్. డబ్బులు వచ్చినా రాకపోయినా దీన్నే నమ్ముకొని ఇప్పటి వరకు వచ్చిండు. అదే కష్టం ఈ గవర్నమెంట్ గుర్తించి తాతయ్యకి అవార్డు ఇవ్వడం జరిగింది. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అంతరించిపోతున్న పురాతన జానపద సంగీత వాయిద్యాలపై రామయ్య చేసిన పరిశోధనలో భాగంగా కడ్డితంత్రి వాయిద్యానికి ఇండియన్ మ్యూజిక్ అనే పుస్తకంలో చోటు కల్పించారు.